నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు మనకి ఒక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం కొంతమంది ఇళ్ళకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన రాగానే మనకి ఏదో కొంచెం అనీజీగా అనిపించడం కానీ, ఆ ఇల్లు ఎందుకో పాజిటివ్గా అనిపించదు. అదేవిధంగా ఆ ఇంట్లో కొంచెం చెప్పాలంటే మనం చేసిన దీపారాధన అనేది ఎక్కువసేపు ఉండకపోవడం కానీ, ఆరిపోవడం, ఆ విధంగా జరుగుతూ ఉంటుందండి. అసలు ఎందుకు ఈ విధంగా ఉంటుంది? ఎక్కడ మిస్టేక్ అయి ఉండొచ్చు? మనం చేసే ఉండే విధానం అంటారా? దాని గురించి తెలియజేయండి. ముఖ్యంగా చెప్పాలంటే మనిషి జీవన శైలిలో వాస్తు అనేది కూడా ఒక భాగం. ముఖ్యంగా జీవించేటువంటి ఇల్లు, నివసించేటువంటి ఇల్లు, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి భాగం. అందరూ కూడా ఏదైనా వారికి స్థితిగతులు బాగాలేకపోతే, చేసే పని ముందుకెళ్ళలేకపోతే, ఆరోగ్య సమస్యలు వస్తే, స్ట్రెస్ ఫీల్ కావచ్చు, జాబ్లో కావచ్చు, ఆరోగ్య సమస్యలు నిజంగా వస్తే, ఆర్థిక స్థితిగతులు వస్తే, ఇలా చాలా ఉంటాయి. ఫస్ట్ అనుకునే మనిషికి వచ్చేటువంటి ఆ ఒక డౌట్ ఏంటంటే, నా పరిస్థితి బాలా, నా జాతకం బాలా, నేను ఇంతేనేమో, నేను చేసుకున్న శాపమేంటో, నేను చేసుకున్న పాపమేంటో, నాకు ఇంకా గ్రహరీత్యా బాగాలేదని చెప్పి వారి జాతకమే చూయించుకోవడం, వారే దానాలు చేసుకోవడం, వారే ధర్మాలు చేసుకోవడం, వారే పూజలు చేసుకోవడం సరిపోతూ ఉండేది. కానీ వాస్తుని గురించి పట్టించుకోరు. ఇల్లు కూడా మనలో ఒక భాగం. ముఖ్యంగా ఇంటికి సంబంధించి కూడా చూసుకోవాలి. అందుకే మనకి ముందు నివసించేటువంటి, మనం జీవించేటువంటి ఇల్లు ఏదైతే ఉందో అందులో మనము చాలా కూల్గా, చాలా నిదానంగా, ఇంటికి వెళ్తే చాలరా బాబు ప్రశాంతంగా ఉండిద్ది అనే ఒకటి ధీమా ఉండాలి. ప్రతి మనిషిలో ఇది ముఖ్యం. మనిషికి ఆహారం లేకపోయినా నిద్ర ఎంత ముఖ్యమో, ఇల్లు వాస్తు కూడా అంతే ముఖ్యం. ఇది అద్దెకునండి, లీజుకునండి, ఓన్గా తీసుకోండి, ఎవరైనా ఫ్రీగా ఇవ్వనియండి, వాస్తు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంట్లో నెగిటివిటీ రావాలి అంటే ఇల్లు పరిసరాలు, ముఖ్యంగా ఇంట్లోకి వెలుతురు రాకుండా ఉండడం, కిటికీలు దర్వాజాలు లేకుండా దుమ్ము, గాలి కూడా ఇంట్లోకి రాకున్నటువంటి ఉన్నటువంటి ఇల్లు ఈరోజు చాలా ఉన్నాయి మనకి. కొంతమంది ఓపెన్ కూడా చేయరండి, విండోస్ అలానే ఉంచుతారు 24 hours. ఇంట్లోకి వెలుతురు అనేది రావాలి, అది రాదు. ముఖ్యమైనటువంటి నెగిటివ్ ఏంటంటే ఇంట్లోకి వెలుతురు రాకపోవటం, సూర్యదర్శిని ఇంట్లోకి పడకపోవటం, అది అస్తమించేదైనా ఉదయించేదైనా. ఆ సూర్యదర్శనం ఇంట్లో పడితే 90% నెగిటివ్ అనేది తెలిపోద్ది. చంద్రదర్శనం, సూర్యదర్శనం ఇంట్లో పడాలి, లేకపోతే ఆ ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే విండోస్ తీరు, గాలి రాదు, ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఏసీలు, ఈ ఏసీలు పెట్టడం వల్ల, ఏసీ ఆపండి, ఆ ఇంట్లో మొత్తం స్మెల్ వస్తూనే ఉంటుంది. సో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. ఆలోచన కూడా నెగిటివ్ ఉంటుంది. కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఒక దగ్గర సక్రంగా ఉండరు, పిల్లలు ఏడుస్తూనే ఉంటారు, అనేజీగా ఉంటుంది, పిల్లలు మాట వినరు, బద్ధకంగా ఉంటారు, టీవీ పెట్టుకుని అట్లే చూస్తూ ఉంటారు, వినపడినట్టు ఉంటారు, బొలుపుతో ఉంటారు, తెలుగులో చెప్పంటే అదే, ఇంకా యుగోతో ఉంటారు, ఒకరికొకరు సంబంధం లేదు. ఇంట్లో 10 మంది ఉన్నా కూడా ఒకరికొకరు సంబంధం ఉండకుండా ఉంటారు. బయటికి వెళ్తే మళ్ళీ బాగానే ఉంటారు, ఎక్కడ పిక్నిక్ కానీ, హోటల్ కానీ, సినిమాకి కానీ ఇట్లా వెళ్తే సరదాగా ఉంటారు అందరూ. అరే మన ఇంట్లో ఇంతమంది ఉన్నారా అనే విధంగా ఉంటారు. ఇంట్లో ఉంటే అంతమంది ఉన్నా ఎవరికి వారే ఉంటారు. అది ఇంటి ప్రభావం కూడా చాలా ఉంటుంది. మరొకటి ఏంటంటే నెగిటివ్ ఉన్నది మనకు ఎలా తెలియాలంటే ఈ రకంగా మనం తెలుసుకోవచ్చు. అలానే ప్రతి ఒక్కరికి అనేజీగా ఉండటం, ఎవరికి పడకపోవటం, శృతులు లేకపోవటం, కొట్టుకుంటూ ఉండడం, తిట్టుకుంటూ ఉండటం, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉండటం, ఇంకో మధ్యవర్తులు వచ్చేసి వాళ్ళ మీద మాట్లాడుకోవటం, చిరాకులు, ఇవన్నీ కూడా ఉంటాయి. అలానే ఇది మనుషులకు సంబంధించింది. ఇంటికి సంబంధించింది అంటే నిద్ర పట్టకపోవటం, చికాకు, హెడేక్, అనేజీ, బాడీ పెయిన్స్, ఇవన్నీ కూడా ఇంటితో కూడిన ప్రభావితం. ఇంకా కొంతమంది అంటే పొద్దునంతా కష్టపడి వచ్చినా కూడా వాళ్ళకి నైట్ అనేది సరిగ్గా నిద్ర పట్టదు. అందరూ అనుకుంటారు నా స్ట్రెస్ ఫీల్ వల్ల, నా ఆరోగ్య సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, టెన్షన్ వల్ల అనుకుంటారు. వాస్తు ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు ఫోర్ట్కో బల్లా అంటారు. ఫోర్ట్కో బల్ల అంటే ఐడియా ఉంది కదా మీకు అందరికి, బెడ్రూమ్లో ఎక్కడెక్కడ సామాను పెట్టడానికి ఒక బల్లలా పోస్తారు. సో ఆ అట్టక అంటారు, ఆ ఫోర్ట్కో బల్ల అంటారు. ఒక దానికి కొంతమంది ఏంటంటే కబోర్డ్స్ పెట్టేస్తారు, దాని కింద మంచం వేస్తారు. అలా వేయటం ద్వారా కలలు వస్తాయి, నిద్ర పట్టదు, కలలు వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తినేసి ఆ ఫోర్ట్కో బల్ల కింద పడుకుంటే స్టమక్ రిలేటెడ్ లివరు, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరూ వాళ్ళ ఆరోగ్య సమస్యలు అనుకుంటారు, దానివల్లనే వస్తాయి. ఆ ఫోర్ట్కో బల్ల కింద పడుకుంటే కలలు వస్తాయి, నిద్ర పట్టదు, స్ట్రెస్ ఫీల్ ఉంటుంది. ఎవరో మన పూర్వీకులు, పాత వాళ్ళు, ఎప్పుడో కాలం చేసిన వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. భయం వేస్తుంది కొంతకాలానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అక్కడ పడుకుంటేనే
ఇలాంటి ప్రభావితం ఉంటుంది. అంటే మంచం ఉన్న దగ్గర పైన బరువు అనేది బరువు కాదు, అంటే ఫోర్త్ బల్ల అదే ఉండదు, అది ఉండకూడదు. భీమ్ ఉంటది, భీమ్ కింద కూడా పడుకోకూడదు. భీమ్ కింద కొంతమంది చైర్స్ వేసి కూర్చొని బిజినెస్ చేస్తూ ఉంటారు. వారు నాకు తెలిసి జీవితంలో ఎదిగినట్టు నేను చూడలే. అది కూడా చేయకూడదు. ఇలాంటి కొన్ని ఉంటాయి. పాత వస్తువులు ఇంట్లో పూర్వీకులు కాలం చేసి ఉంటే వారి వస్తువులు వాడుకోవటం అది చాలా నెగిటివిటీ. ఆ వస్తువులు వాడుకోకూడదు. అంటే కొంతమంది ఇలా గుర్తుగా ఉంచుకుంటారు. దానివల్ల ప్రభావితం అనేది చాలా వరకు వీరి మీద ఉంచకూడదు. అదొకటి. అలాంటి ఏ వస్తువుని ఉంచకూడదు. బట్టలతో సహా ఉంచకూడదు. బట్టలు, పరుపు, మంచాలు వాళ్ళు వాడుకుని ఏది ఉంచకూడదు. అలాంటి వాస్తు ఇల్లు వాకిలు ఉంచుకోవచ్చు అనుకుంటారు. ఇల్లు వాకిలు ఉంచుకోవాలి, వస్తువులు మాత్రమే. చాలా మంది డౌట్ వస్తుంది, ఇల్లు వాకిళ్ళు ఉంటే మా తాతగారు నాకు 1000 కోట్లు ఇచ్చారు, మరి అవి కూడా దానం చేయాలనుకుంటారు. మన జనానికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఏదైతే అవసరమో దాన్ని అడుగుతారు అనమాట. అంటే అవన్నీ ఏం కాదు, అవన్నీ కొన్ని వస్తువులు తను వాడేసినటువంటి వస్తువులు ఉంచుకోకూడదు. ఇది మనం చెప్పేది. ఓకే. అయితే అది ఒకటి ప్రభావితం. పూర్వీకుల శాపం కింద వెళ్ళేసి ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వకపోవటం, ఎంత వయసు వచ్చిన పెళ్లిళ్ళు అవ్వకపోవటం, ఎడ్యుకేషన్లో పాస్ అవ్వలేకపోవటం, విదేశానికి వెళ్ళలేకపోవటం, ఏ పంచార్థాన్ని ముందుకు వెళ్ళలేకపోవటం, కాళ్ళేమో గడపలు దాటం, కోరికలేమో కొండలు దాటుతాయి. ఇలా ఉంటుంది ప్రభావితం పూర్వీకుల దోషం వల్ల. అది కూడా ఇలాంటి వస్తువులు ఇంటి ప్రభావితంతోనే జరుగుతాయి. మరొకటి, ఇంట్లో మీరు అన్నారు దీపారాజన కొండెక్కటం, వెలగ్గానే దీపారాజన కొండెక్కటం, ఆ దేవుని గుట్లో స్మెల్, ఒక రకమైన స్మెల్ రావటం, బొల్లులు ఉండటం, పిల్లులు తిరగటం, ఇవన్నీ కూడా ప్రభావిత ఎలికలు రావటం, ఎలికలు ఇంట్లోకి రావటం, విచిత్రమైనటువంటి జంతువులు, పావురాళ్ళు, కాకులు ఇలాంటి ఇళ్లలోకి రావటం, వీటి ద్వారా కూడా నెగిటివిటీ ఉంటుంది. గబ్బిలాలు ఇంట్లోకి రావటం, వీటి వల్ల కూడా నెగిటివిటీ ఉంటుంది. మీ ఇంట్లోకి అలాంటి చీమలు రావచ్చా అని ఉండొచ్చు. చీమలు రావచ్చు. చీమలు వస్తే మంచిదే, కానీ చీమలు వస్తే వాటికి పంచదార వేస్తే ఇంకా మంచిది. చీమలు రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు, కానీ వాటికి పంచదార వేయడం వల్ల ఆర్థికంగా నిలబడతారు. చీమలు రావడం వల్ల మంచిదే, ఇబ్బంది లేదు. దోమలు రావడం, చీమలు రావడం అదేం మనం ఇబ్బంది లేదు. కాకపోతే ఇలాగ మనం చెప్పినటువంటి ఈ ఎలికలు, కప్పలు ఇలాంటివి రాకూడదు. అలాంటివి వస్తే ఇబ్బందులు అవుతాయి, నెగిటివిటీ ఉంటుంది. దీపారాజన ఆరిపోవటం, ఈ కొండెక్కటం లాంటివి, ఎమ్మటే కొండెక్కటం, దేవుని గుట్లో స్మెల్ రావటం, ఇలాంటివన్నీ కూడా నెగిటివిటీ. ఇలా గమనించుకోవాలి మనం. ఆ ఇంటిని ఏం చేయాలంటే సంవత్సరానికి ఒకసారి పెయింట్ వేయించడం, సంవత్సరానికి ఒక్కసారి మొత్తం అంతా కూడా పసుపు నీళ్లు కానీ, పన్నీరు కానీ, ఆవు పంచకం కానీ ఇంట్లో చల్లుకోవటం, ఇలాంటి చిన్న చిన్నవైనా చేయాలి. ప్రతి గురువారం, శుక్రవారం ధూపం వేయటం. ధూపం అంటే 5:40 నుంచి 7:30 లోపు వేయాలి. సాయంత్రం ధూపం వేసుకోవాలి. ఆవు పిడక మీద సాంబ్రాణి, గుగ్గిలము ఇవన్నీ పెట్టుకొని ధూపం వేసుకోవాలి. ఆ ధూపం వేసేప్పుడు మనకి దాల్చిన చెక్క అని ఉంటుంది, మనం మసాలాలు వాడతాం. దాల్చిన చెక్క పౌడరు, అలానే బిర్యానీ ఆకు చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఆ గుగ్గిలము, సాంబ్రాణి పౌడర్లో ఇది కూడా కలుపుకొని వేయటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా తొలగిపోతుంది. దాని ద్వారా మనం అనుకున్నటువంటి అనేజీ అటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి సుశాంతంగా, సుసంపన్నంగా ఉంటారు. ఫ్యామిలీ అంతా పాజిటివ్ ఉంటుంది. ఇక వేరే వేరే నెగిటివ్స్ ఉన్నాయి. ఇక ఇంట్లో దెయ్యాలు తిరగటం, భూతాలు తిరగటం, ఆ గాలి చోకటం, ఇలాంటి పరీలు, జిన్నాతులు ఇలా ఉంటాయి ఇంట్లోను. ఆ ఇళ్ళు అయితే ఎట్లా ఉంటాయంటే మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆ చెట్లు ఉన్న పరిసరాల్లో ఖచ్చితంగా కొన్ని రకాల కొరివి దెయ్యాలని ఉంటాయి. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలో ఖచ్చితంగా వస్తాయి. వాటి ద్వారా కూడా ఇబ్బంది అవుతుంది. మనకు తెలియనటువంటి ఆకారాలు మన చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదో ఆలోచిస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. గోడ పక్క నుంచి, తలుపు సందులో నుంచి సిక్కని వెళ్ళిపోతుంటాయి. అలా ఏంటంటే మనిషికి ఇబ్బంది చేయవు, వాటి వల్ల మనిషికి ఇబ్బంది చేయవు. కానీ ఈ పొగ వేయడం ద్వారా, పన్నీరు చల్లడం ద్వారా, ఆ చల్లేటువంటి పన్నీర్లో కుంకుమ పువ్వు కూడా వేసి చల్లడం ద్వారా పాజిటివిటీ ఉంటుంది. ఇంట్లో ధూపం వేయడం ద్వారా కొంచెం పాజిటివిటీగా వెళ్ళిపోతుంది. అగరబత్తీలు వెలిగించడం ఇలాంటివి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఆస్తమా, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొగకి దూరంగా ఉండాలి. అలా చేసుకుంటే సరిపోతుంది. అలానే వీరు చేసేటువంటి పని ఏదైతే ఉందో ప్రతి వారంలో లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి మస్టర్డ్ ఆయిల్, నువ్వుల నూనె, కోకోనట్ ఆయిల్ ఈ 3 కలిపేసి బాడీకి అప్లై చేసుకొని స్నానం ఆచరించడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది వీరి దాకా రాకుండా ఉంటుంది. ముందు వీరిని సేఫ్ చేసుకోవాలి, తర్వాత ఇంటిని సేఫ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది. నిమ్మకాయలు, గడపలో నిమ్మకాయలు కట్ చేయడం,
గుమ్మడికాయ కొట్టడం లాంటివి చేస్తే మంచి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా నవధాన్యాలు, ఇంట్లో ఎప్పుడు కూడా కొబ్బరికాయ, ఇంట్లో ఎప్పుడు కూడా గుమ్మడికాయ ఉంచడం ద్వారా ఆ నెగిటివిటీ రాకుండా అనేది ఉంటుంది. ఇలా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే ఇంట్లో నెగిటివిటీని సింపుల్గా తీసేసుకునే ప్రక్రియ ఉంటుంది. అంత చిన్న చిన్న పరిహారం మనం చేసుకునే విధంగా చేసుకునేది ఉంటుంది. ఇంకా పెద్దగా ఉంది అంటే ఇంకా నాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఏదైనా గురువు గారి దగ్గరికి వెళ్ళేసి దానికి సంబంధించిన పరిహారాలు ఉంటే చేసుకోవచ్చు. ఇది సమస్య అయితే. ఇంకోటి ఉంది, ఇంట్లో నిధి నిక్షేపాలను కూడా నెగిటివిటీ ఉంటుంది. అవి రాకుండా ఉంటాయా, వచ్చేలా ఉంటాయా, వాటిని అక్కడ బంధనలు ఉంటాయి. పాము ఒకటి, నరసింహస్వామి, ఇలా కొన్ని బంధనలు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా చూయించుకోవాలి. ఇలా నెగిటివిటీ అనేది చాలా వాటి ప్రకారంగా వస్తుంటుంది. ఇంట్లో రాగానే కాళ్ళు కడుక్కోవాలి, చెప్పులు వేసుకొని ఇంట్లో రాకూడదు, చీపుని అనేది బయట పెట్టకూడదు. సో ఇలా చేస్తూ ఉంటే గడపలో సింహద్వారానికి ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సింహద్వారానికి లోపల వైపున ఒక ఇనప తీగ కానీ, ఇనప శీల కానీ, ఇనప కడ్డీ కానీ ఒకటి ఖచ్చితంగా వేయాలి గుమ్మం దగ్గర. ఇలా వేయటం ద్వారా ఆ ఇంట్లో నెగిటివిటీ అనేది రాకుండా ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయం అనమాట ఇది. అందరూ కూడా అలానే ఇంటి బయట అనేది ముగ్గు వేయాలి. చాక్ పీసులు, ఇప్పుడు దొరికి బలపాలు కాదు, నాము లేదా ముగ్గు, వీటితో ముగ్గు వేయడం ద్వారా ఆ ఇంట్లో నెగిటివిటీ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా రాకుండా ఉంటుంది. ఇక పెద్దగా ఉంది, సౌండ్లు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, మా ఇంట్లో అసలు ఏం అర్థం కావట్లేదు, మా ముందు కూర్చొని తింటుంది, ఆ రూపంలో ఉంది, ఈ రూపంలో ఉంది అంటే అది ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఇవి. ఓకే అండి, చాలా చక్కగా తెలియజేసే గురువు గారు, మాకు ధన్యవాదాలు.